హాయ్. ఇంజినీరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏం చదవాలో అర్థం కావట్లేదు. కాలేజ్‌కైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అయ్యారు. సరదాగా ఉంది. ఏంటో మిడ్స్ అంటున్నారు, సెమ్స్ అంటున్నారు. ఏంటో మాకు తెలియలేదు అని అంటున్నారా? మిడ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాట్రిసెస్ స్టార్ట్ అయ్యాయా? మీది 23 రెగ్యులేషన్ కావచ్చు, 25 రెగ్యులేషన్ కావచ్చు. మీరు చేయాల్సిందల్లా మేడం మేము 26లో జాయిన్ అయ్యాం. 26 రెగ్యులేషన్ అంటే కాదండి. జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకి 25 రెగ్యులేషన్ రన్ అవుతుంది. జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపూర్, గురజాడ, విజయనగరం అండ్ ఎనీ అదర్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఆ 23 రెగ్యులేషన్ రన్ అవుతుంది. వాళ్ళందరి కోసం ఈ వీడియో. మ్యాట్రిసెస్ ఒకవేళ మీకు స్టార్ట్ అయ్యాయి అని అంటే కంపల్సరీ మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆల్ సెమిస్టర్స్కి మ్యాట్రిసెస్ అనేవి 2 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి యూనివర్సిటీస్ వాళ్ళకి 2 యూనిట్స్ నుంచి మీకు ఒకవేళ పేపర్ ప్యాటర్న్ కావాలా కమెంట్ చేయండి. ఏం లేదండి, 2 యూనిట్స్ నుంచి మనకి 2 లాంగ్ క్వశ్చన్స్ అండ్ 4 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 లాంగ్ క్వశ్చన్స్ 4 షార్ట్ క్వశ్చన్స్ చేస్తే మీరు డామ్ షూర్ మ్యాట్రిసెస్ నుంచే పాస్ అయిపోతారు. పాస్ అవ్వడం లెక్క కాదు, బట్ మంచి స్కోర్ రావాలి అన్న వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అది ఎలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ మీ క్లాసెస్లో చెప్పుంటారు. మేడం వెరీ ఈజీ అని అంటే చాలా మంది ఈజీగానే ఫీల్ అవుతారు. బట్ లాస్ట్లో వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్తో చాలా తప్పులు అనేవి చేస్తారు. కాబట్టి డైలీ ఒక 15 to 20 మినిట్స్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ప్లేలిస్ట్ కావాలంటే కింద ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని చేయండి. ఫాస్ట్ వీడియోస్ ఉన్నాయి అండ్ స్లో వీడియోస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ అంటే ఏంటో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకు మేడం ఇవి రెండే నేర్చుకోవాలి అని అంటే చెప్తాను వినండి. మీకు కనుక ఇవి రెండు పర్ఫెక్ట్గా వచ్చాయి అని అంటే డామ్ షూర్గా మీరు హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అండ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారు. అండ్ వాటిని యూస్ చేసి గాస్ సీడెల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేవి ఉంటుంది. మీకు ర్యాంక్ కనుక్కోవడం రావాలి. ఈ రెండింటి నుంచి ర్యాంక్ అడుగుతారు. ఓకే. వాటికి రిలేటెడే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎలానో నేను చెప్తాను లాంగ్ వీడియోస్లో. అండ్ దీని గురించి మీకు న్యూ వర్షన్ వీడియోస్ కావాలా? ఈ వీడియో మీ వరకు రీచ్ అయిందా కమెంట్ చేయండి. మీ క్లాస్కి, మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్స్కి అందరికీ కమెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఎక్లాన్ ఫామ్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే. ఎలా అని అంటే నేను కింద లింక్ ఇచ్చాను. ఎక్లాన్ ఫామ్ వస్తేనే ఈ నార్మల్ ఫామ్ వస్తుంది. నార్మల్ ఫామ్ ఎక్లాన్ ఫామ్ వస్తేనే ఇవి వస్తాయి. మేడం నాకు ఎక్లాన్ ఫామే అర్థం కాలేదు అని అంటే నేను చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తున్నాను, దానిలో చెక్ చేసుకోండి. మేడం దీంతో యూజ్ ఏంటి అని అంటే ఏం లేదమ్మా, ఎక్లాన్ నార్మల్ ఫామ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి రెండు వస్తేనే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేస్తారు. వీటి నుంచి కూడా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది అండ్ వీటి నుంచి కూడా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అంటే దీస్ టూ ఆర్ ద బేసిక్స్ ఫర్ ఆల్ లాంగ్ క్వశ్చన్స్. మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మీకు మ్యాట్రిసెస్ అనేవి అర్థం కావు. పెరుగుతూ ఉంటే సబ్జెక్ట్స్, టాపిక్స్ అన్నీ ఎక్కువ పెరుగుతాయి. మిడ్స్లో వాళ్ళు ఏదో విధంగా 14 వేస్తారు, పాస్ చేస్తారు. బట్ ఫైనల్స్లో 21 రావాలి. ఓకే. సెమిస్టర్లో. బట్ కొన్ని యూనివర్సిటీస్కి ప్యాటర్న్ మారొచ్చు. మారిన దాన్ని బట్టి కన్సిడర్ చేయండి. 2 మిడ్స్ ఉంటాయి, బెస్ట్ ఆఫ్ 2. ఓకే. ఏంటి అంటే వాటి రెండింటి యావరేజ్ తీసుకొని మీకు మార్క్స్ ఇస్తారు. అంటే ఇప్పటి నుంచే మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. లేదు మీతో పాటు అండ్ నాతో పాటు మీరు చేస్తారా? లైవ్ చేద్దామా? కమెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో కింద 2026 బీటెక్ స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను. అందులో వెళ్ళి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో ఆల్ వాట్సాప్, ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ మీ డౌట్స్ కానీ మీకు ఏమైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెటీరియల్ అడగవచ్చు. ఓకే. అర్థమైంది కదండి. ఆల్ ది వెరీ బెస్ట్. అస్సలు టెన్షన్ పడద్దు. నేనున్నా, మీ రమారెడ్డి. లైక్, షేర్, కమెంట్. Thanks for watching.